కృష్ణా జిల్లా పాడి పంటలకు మాత్రమే కాదు, పసందైన మామిడి పళ్లకు పెట్టింది పేరు. నూజివీడు పేరు వింటేనే నోరూరించే మామిడి పళ్ళు కళ్ల ముందు కదులుతాయి. విజయవాడ దాటాక నూజివీడు దగ్గరలో కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటితే ఓ అందమైన అచ్చమైన పల్లె అమాయకంగా కనిపిస్తుంది. ఎన్నో పోరాటాలు చేసి గిరిపుత్రులు దక్కించుకున్న నేల ఇది. అందుకే పోరాట్ నగర్ తండా అని పేరు పెట్టుకున్నారు. తమదైన కొత్త ప్రపంచంలో జీవిస్తున్న గిరిపుత్రుల జీవన విధానం అందంగా ఉంటుంది. ఈ అందమైన ప్రపంచంలోకి కొత్త మనుషులు ప్రవేశిస్తే तीन कुंडे दिखाए। मावा करोचु स्नाइको केरिकोनी जन्नत थर्ड टाइम बलालायो। ए चोरी तम कोनो? నా పేరు అష్మిత. కార్తీక షాంపూ తెలుగు అమ్మాయికి వచ్చి ఆడి పోరాడి గెలవడానికి వచ్చాను. హలో, ఇది ఏ ఊరు తెలుసా? పోరా తాండవం. గెలిచేది నేనే. హలో హలో హలో, పోరాడైనా పైపోటేనా గెలిచేది నేనే. కార్తీక దీపం. తెలుగు అమ్మాయి అంటే ఎవరు? కీర్తి. పర్సనల్ చూసిందా? కీర్తి అంట. ఇక్కడ పర్సనల్ ఎక్కడ, ఇక్కడ పర్సనల్ ఈ పర్సనల్ ఉంటే ఈ పర్సనల్ అంటే గెలిచేది ఎవరు? కీర్తి. తెలుగు చోరీ ఏ నాయకచ్ కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి కృష్ణా జిల్లా మైలవరం మండలం మా పోరాట్ నగర్ తాండాకు వచ్చారు మీ ముగ్గురు. చూసారుగా, కల్మషం లేని మనుషులు వీళ్ళంతా. మాది కలుషితం కాని ప్రకృతి. మరి ఈ ఊర్లో మీ ముగ్గురు వచ్చి ఆడి పాడి మా వాళ్ళ మనసులు గెలిచి మీలో ఎవరవుతారో కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి చూద్దాం. రెడీయా? రెడీ. కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి ఎలా ఉంది? వాతావరణం చల్లగా ఉంది కదా? బాగా. అస్సలా చల్ల చల్లగానే ఉంది. హిమాలయాస్ లాగా ఉంది. రష్మి, మీ డాన్స్ చేస్తున్నా, మీ డాన్స్ చేయట్లా, అంతే తేడా అక్కడ. మొదటి పరీక్ష. అనగనగా ఓ గోడ, దాని మీద ఓ పేడ. పెద్ద పాప, చిన్న పాప, బుల్లి పాప. అయితే ఓకే, ఇంకేదో అంటారేమో భయం. అబ్బలేదు. పెద్ద పాప, చిన్న పాప, బుల్లి పాప. ఇక్కడ 3 గోడలు ఉన్నాయి. ముందుగా అందరికంటే చిన్న పాప అయినా బుల్లి పాప అయినా ఈవిడికి అవకాశం ఇద్దాం. గీతా సింగ్ నేను లాస్ట్ ప్లీజ్, నాకు భయం. నేను ఇంకా ఏం చెప్పలా. కదా అవకాశం దేనికి ఇస్తున్నాను? పారిపోవడానికి కాదు, ఏ గోడ కావాలో తీసుకోవచ్చు. ఏ గోడ కావాలి? పింక్ వన్. పింక్ వన్. ఓకే, బుల్లి పాపకి పింక్ కావాలి. ఇప్పుడు పెద్ద పాప గ్రీన్. గ్రీన్. వెరీ గుడ్. పెద్ద పాప గ్రీను, బుల్లి పాప పింక్, చిన్న పాపకి తప్పదు కాబట్టి ఆరెంజ్. మ్యాటర్ ఏంటంటే, మీరు అక్కడ పేడను తీసుకొచ్చి ఆ సర్కిల్లో పెట్టి, అక్కడ పొట్టుంది, ఆ పేడని ఆ పొట్టుతో కలిపి బాగా కలిపి పిడకల్ని మీకు ఇవ్వాలా గిఫ్ట్ గా? నాకు కాదు, అక్కడ కొట్టాలి. ఎవరు ముద్దు ముద్దుగా అందంగా బాగా మృదుగా 10 నిమిషాల్లో కొడతారో. ఏంటి అవమానిస్తున్నారండి? ఏమనుకుంటున్నారు? బుల్లి పాప ఏంటి కాదు, యాడి వరావ్, యాడి వరావ్.
ఇదిగోండి మా చుట్టాలు వచ్చారేంటి ఇక్కడ? పిలిచి అడుగుతారని. ఆ, అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేయరు, హెల్ప్ చూస్తారు. ఇద్దరు అమ్మలు జడ్జిలు ఇక్కడ. మీరు ఎంత బాగా కొట్టారో ముగ్గురు వాళ్ళు చూసి జడ్జ్ చేస్తారు ఎవరు బాగా చూసుకోండి, కొట్టారు. నేనే బాగా కొడతానని చెప్తాను. మీరందరూ మాట్లాడడం అయిపోతే చిన్న పాపతో చిన్న పాప యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంతే 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 అంతే. గీతి ఒకసారి స్మెల్ చేయి. పడిపోద్ది. ఓయ్, పడిపోయింది. అంటుకోవాలి అంటుకోవాలి. అంతే. ఏయ్. మొత్తం పేడ తెచ్చుకుని కలుపుకో, ఒకేసారి అంటించు, టైం సేవ్ అవుతుంది. ఓకే. ఒరే ఏందిదే పేడతో వాడన్నదే నన్ను తాకరాదు అని. చూస్తున్నారుగా చాలా బాగుందా నా మెహందీ. 2 చేతులు కూడా పెట్టుకున్నాను. స్మెల్ కూడా చాలా అదిరిపోతూ ఉంది, మెహందీ స్మెల్. ఎప్పుడు నేను ఇది టచ్ చేయలేదు, చూస్తాను కానీ టచ్ చేస్తే ఎలా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ ఫీలింగ్ బాగుంది. దాన్ని తీసుకుని అక్కడ పరిగెత్తి మెల్లగా స్లోగా అక్కడే ఉండు. అరే వదిలే, రాకపోతే వదిలే. 5 4 3 కీర్తి వదిలే, కీర్తి వదిలే. 2 1 స్టాప్. నో టచింగ్. ఒక్కసారి ఇలా పెడకుండా. ఒక్కసారి ఎంత బాగుందో తెలుసా. ఎంతసేపు ఎంజాయ్ చేస్తున్నారుగా. చిన్న పాప బాగా హర్టింగ్ అయింది. చిన్న పాప ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కార్తిక్ షాంపూ తెలుగు అమ్మాయి లాగానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు పెద్ద పాప బుల్లి పాప. బుల్లి పాప వెళ్ళు. నేను వెళ్ళను. చిన్న గేమ్ ఆడదామా? దానికి గేమ్ ఈ గేమ్ ఇంకొక గేమ్ మళ్ళీ. రెడీ. ఇంకీ పింకీ పాంకీ. చిన్న పాప హ్యాజ్ ఏ డాంకీ. డాంకీ డ్రైడ్. చిన్న పాప క్రైడ్. ఇంకీ పింకీ పాంకీ. బుల్లి పాప. నేను yes అది నేను కాదంటున్నా. తను. బుల్లి పాప వెళ్ళి నేను చప్పట్లు. మీ కర్మ నేనేం చేయలేను. అలా చూడు నాకు. బుల్లి పాప మీరు అటు రండి చెప్తా. అక్కడ నుంచోండి. ఇటు రండి మీరు. ఇక్కడ నుంచోండి. ఆల్ ద బెస్ట్. రెడీ? రెడీ. ఓకే. బుల్లి పాప పేడ కోట గోడ పగిలిపోవాలి. గోడైపోద్ది. అంతేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కసారి పీల్చండి. ఫీలింగ్. మన సెకండ్ కొట్టేసరి పడిపోతూ ఉంది. వచ్చేసింది. ఇంకో పాప పేడే కదా అని లైట్ గా తీసుకోకో, గోడ కూలిద్దే. బుల్లి పాప. జిందాబాద్. బుల్లి పాప. జిందాబాద్. బుల్లి పాప. జిందాబాద్.
పర్సనాలిటీ అంటే పరిగెత్తిన పర్లేదు. ఈ పర్సనాలిటీ పరిగెత్తుకుంటే గోడ మీద పేడగొట్టామంటే చాలా రిస్క్ పనిలేదు. నేను ట్రై చేస్తాను కదా, మీరు మాత్రం ట్రై చేయకండి ప్లీజ్. చూసారు కదా ఎంత బాగుంది స్మెల్. 4 రోజులు అన్నం తిన్నాను నేను, ఫిక్స్ అయిపోయాను. కానీ పరిగెత్తేటప్పుడు ఉంది అసలు, అబ్బా జిమ్లోనే ఇంత హార్డ్ వర్క్ చేయలేదండి నిజంగా. శిలలపై శిల్పాలు చెక్కినారు. వేడి వేడిగా పేడమ్మా. ఇన్ని తీసుకెళ్తా. ఇవాళ భోజనం క్యాన్సల్ నాకు. తొందరగా తొందరగా. భోజనమా? తొందరగా అంటున్నాడు. పెరిగే కదా కొట్టాలా? కొట్టాలి మరి. కొడుతున్నా అక్క అంటుంది. ఎవడు హెల్ప్ అయ్యాడు ఇక్కడ? 10 7 6 4 3 2 1 స్టాప్. నేనే చెప్పాను. ఉల్లి పాప మెల్లగా రా, పడిపోతాయి. మెల్లగా మెల్లగా ఓకే, నేను వస్తా. ఉల్లి పాప, ఇంత చల్లటి వాతావరణంలో ఎలా ఉంది ఫీలింగ్? బాగా చల్లగా ఉంది. ఏంటి చెప్తా. నేమన్నా కీర్తిగా అనుకున్నారా, అస్మిత అనుకున్నాడు లేపడానికి? అద్దె ఇప్పుడు పెద్ద పాప రెడీయా? రెడీ. ఓకే. టైం స్టార్ట్. ఇంకేంటి ఇష్టాలు? టైం స్టార్ట్ నౌ. అంత పైకి ఎందుకు అస్మిత, కిందకే తీసుకో. అంటే కింద వరకు వస్తాను కదా. అరే పేడతో పేడకల అని టైటిల్ ఎడితే బాగుంటదేమో బుల్లమ్మా. వారినే ప్రొఫెషనల్ గా కొడుతున్నావే. సైడ్ పక్కకే పిడకల బిజినెస్ ప్లానింగ్ లో ఉన్నావా ఏటి? మాకు యాంకర్ టాస్క్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఎలా ఉంటుందో అనుకున్నాను. ఆ పేడ అంతా టచ్ చేయాలి. నేను స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నా ఎనర్జీ వేస్ట్ చేయొద్దు అసలు, మెల్లిమెల్లిగా కూల్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. Go. 1 minute to go. ఇన్స్పిరేషన్ నువ్వే. అవునా? థాంక్యూ. మీరు
రండి పర్లేదు. పెద్ద పాప చిన్న పాప బుల్లి పాప సూపరు అమ్మా. చూసారు కదమ్మా, చెప్పక్కలా తెలిసిపోతుంది మూడిట్లో ఎవరు బాగా కొట్టారమ్మా. పెద్ద పాప బాబు. ఈ పరీక్షని పెద్ద పాప బాగా ఆడింది కాబట్టి మా ఊరి తరఫున నాగేశ్వర అన్నయ్య ఓ చిరు కానికిచ్చేయండి పెద్ద పాప. మరి మాకు గిఫ్ట్ వేడి వేడి వన్నంలో అన్న కాదు, వడ్డానం కావాలి ఇక్కడ. ఏమాణం దగ్గరకు వచ్చి చెప్తాను. వడ్డానమా? యా. చెప్తారా? ఎక్కడ? రెండో పరీక్షకి రా. పద. చెప్తాను రా. ఏ పద. రెండో పరీక్షకి రా. ఎలా ఉంది మా ఈ దానం? బత్తాయి పళ్ళు బాగున్నాయి. భూమిలో బొండం, గోలుతో గండం. టైం స్టార్ట్ అనగానే మీ ముగ్గురు ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి తవ్వితే కొబ్బరి బొండం దొరుకుతుంది. ఎవరికైతే కొబ్బరి బొండం దొరుకుతుందో తీసి తాగేయండి. ఎంతసేపు తినడం తాగడం అది కాదు మ్యాటర్. తీసి మా ఇంటికి తీసుకెళ్ళమంటారా? నువ్వు చెప్పని పుల్లి పాప. ఓకే క్యారీ ఆన్. కొన్ని పాయింట్లోనే కొబ్బరి బొండం పెట్టాం. సో ఆ కొన్ని పాయింట్లో ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకళ్ళు కొబ్బరి బొండం తగులుతుంది. వాళ్ళ పేరు నేను చెప్తా. పొరపాటున బుల్లిపాపకు తగిలింది అనుకో, బుల్లిపాప మీద పడి బుల్లిపాపని కుమ్మేసి బుల్లిపాపని కొట్టేసి ఆ బొండం లాగేసి నో వైలెన్స్, నో వైలెన్స్. నో వైలెన్స్. మేమంతా ఫస్ట్ సైలెన్స్. ఓకే సార్. ఆ బోండాన్ని లాగేసుకుని ఆ సర్కిల్ దాటట్టు వెళ్ళి ఆ బోండాన్ని అలా వేసేయండి. ఏం చేస్తారో మీ ఇష్టం అండి. ఆ కొబ్బరి బొండంతో ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళు గోలేసేస్తారు. అంటే మిగతా ఇద్దరు ఒకళ్ళు గోలేయకుండా ఆపాలి. ఓకే రెడీ కదా? ముగ్గురు వెళ్ళిపోండి అమ్మా. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. తవ్వాలి. ఏచి వెళ్ళట్లేదు ఇది. కొబ్బరి బొండ 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 కొబ్బరి బొండ పాలారు పచ్చని బొండంగారాల కొంచాడు. వచ్చేయాలి. సారీ, అవుట్. మీరు మిమ్మల్ని చూసుకుంటూ పక్కాన్ని కూడా చూసుకోవాలండి. అర్రే కోళ్ళు కూడా ఇంత బాగా కెలకవేమో. సూపరు. ఎవరికో దొరుకుతోంది బోండం. వదలద్దు. బుల్లిపాప లాగు. అమ్మా నాన్న ఓ తెలుగమ్మాయి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ గోల్ నేనే కొట్టాను. అండ్ ఇంతకుముందు కీర్తి ట్రై చేసింది కానీ తనకి పడలేదు, బట్ నా గోల్ పడిందని ఐఎమ్ సో 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 థ్రిల్డ్. ఇంకా చూస్తూ ఉండండి, సెకండ్ గోల్ కూడా నేనే వేస్తాను. కమాన్. కొబ్బరి బొండ చేయబడాలి. అబ్బో ఏం తింటున్నారమ్మా? అంత బలంగా పుష్టిగా ఉన్నారో. చిన్న పాపకి దొరికింది. చూస్తున్నారు కదా, కబడ్డీ కాదు, ఖోఖో కాదు, కొబ్బరి బొండా. ఇది చాలా ఎలా ఉందంటే నిజంగా నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు.
కానీ మీరే చూస్తున్నారు నేను ఎన్ని వెతికాను, అక్కడ ఇక్కడ నా సెన్స్తో నేను వెతికాను. కానీ కౌశిక్ ఉన్నాడే కృష్ణలాగా వాళ్ళిద్దరికి హెల్ప్ చేసేసాడు. కొబ్బరి బొండంతో టాస్క్ అంట. అంటే టాస్క్ అంటే నేనేమనుకున్నాను, కొబ్బరి బొండం ఇచ్చారు కదా తాగుమంటారేమో, శుభ్రంగా తాగించు అనుకున్నాను. అది కాదండి బాబోయ్, కొబ్బరి బొండం మొత్తం మట్టిలో పెట్టారు. అది మొత్తం తీసి పట్టుకొని అక్కడ వెళ్ళి ఒక దాంట్లో వేయాలన్నమాట. కానీ మీ స్టామినా నాకు తెలుసు, నా స్టామినా ఎంతో నాకు చాలా తెలుసు. కానీ వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ. కానీ ఏంటమ్మా మీదెక్కేసావు, చంపేస్తావా ఏంటి? ఓకే ఇంగో మీ గురి గుడివాడల్లా అంత కరెక్ట్గా వేసేవేటమ్మా. ఇక్కడుంది పెద్ద పాప, ఇక్కడ దొరికింది. కొబ్బరి బండానికి అదేదో గనులు తవ్వకంలాగా ఏటా గొడవలో. లేవాలి పెద్ద పాప చిన్న పాప దాంట్లో వేస్తేనే పాయింట్. పెద్ద పాప తీసుకో. భూమిలో బోండం, గోలుతో గండం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది. బుల్లి పాప ఒక బోండం వేసింది గోల్లో, గొప్ప. చిన్న పాప కూడా ఒక బోండం వేసింది. పెద్ద పాప సూపర్ 2 బోండాలు. రెండో పరీక్షలో కూడా పెద్ద పాప ఎక్కింది కాబట్టి అక్క కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి. పొద్దున్నే ముగ్గురమ్మలు మన తండాకు వచ్చారు. ఓ గోడ దాని మీద పేడ కొట్టారు. ఆ తర్వాత గోతులో బొండాలు పెట్టాం, అది తీసి పైన వేశారు. ఇప్పుడు మన సంప్రదాయం వచ్చి బంజారా నృత్యం వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత పొద్దు నుంచి వాళ్ళు ఏవైతే చేశారో దాన్ని చూసుకుని మీరు వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు. ఆ ముగ్గురులో ఒకళ్ళని మీరు కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి చేయాలి. మరి వాళ్ళని పిలిచేద్దామా?
షాంపూ తెలుగమ్మాయి అష్మిత, కీర్తి, గీతా సింగ్ ముగ్గురు కలిసి సూపర్గా ఆడారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు మా ఊరి సంప్రదాయ నృత్యం. మీరు హైదరాబాద్లో అంటే మీ ఊర్లో బంజారా హిల్స్ చూస్తుంటారు. ఇప్పుడు బంజారా డాన్స్ చూడబోతున్నారు. సో ఈ బంజారా డాన్స్ చూసి మీరు కూడా వాళ్ళలాగే అంటే మా వాళ్ళలాగే డాన్స్ చేసి మా ఊరి వాళ్ళందరినీ మెప్పించాలి. అక్కలో రెడీ? ముందుగా అష్మిత. మల్లి తీగే ఓ మబ్బు ఎన్నక మెరుపు తీగే దుగ్గు ఎన్నక మల్లి తీగే ఏడానున్నా దాగోలేవే మల్లె మొగ్గ బోసిగ్గా మల్లె మొగ్గ బోసిగ్గా వాళ్ళని ఓటు అడుగు. సేమ్ దోకా దూచు గో సేమ్ దోకా దూచు సేమ్ దోకా దూచు. నేను పొద్దు నుంచి ఎంత కష్టపడుతున్నారు మీరందరూ చూస్తున్నారు కదా. చూస్తున్నారా? అయితే మీ ఊరికి వచ్చాను, మీ తాండకు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నన్ను మీలో ఒక్కరిగా భావిస్తే ప్లీజ్ నన్ను ఓట్ చేయండి. ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ. SMS రిక్వెస్ట్. హాయ్ అండి. నేను గనక మీరు కార్తిక షాంపూ తెలుగు అమ్మాయిలో గెలవాలని అనుకుంటే ప్లీజ్ నన్ను ఓట్ చేయండి. నన్ను ఓట్ చేయడానికి ZTTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ టైప్ చేసి 57575కి పంపించండి. ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కీర్తి.
కీర్తి ఓటు. మీ ఊర్లో ఒకరైనా నేను అంటే మీ దాంట్లో నేను జాయిన్ అయిపోయాను. మీరే చూస్తున్నారు మార్నింగ్ నుంచి మీలో నేను ఒకదాన్ని అయిపోయాను కదా. మీరే చూస్తున్నారు నేను ఎలా ఆడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఎంత కొబ్బరి కొండుని వెతుకుతున్నాను అన్నీ మీరు చూస్తున్నారు కదా. సో ప్లీజ్ నేను మీ ఊర్లో ఒక కూతురు అనుకుంటే మీరందరూ నాకు ఓటు వేయాలి. ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. ఇంకా మీరు ఏం చూస్తున్నారు? వెంటనే మొబైల్ తీసుకోండి. నేను కార్తీక్ షాంపూ తెలుగు అమ్మాయిని అవ్వాలి అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటున్నారు. ఆల్రెడీ ఓటు కూడా స్టార్ట్ చేశారు అనుకుంటున్నాను. అయితే ZTTA స్పేస్ B అనుకోటి 57575కి ఓట్ చేయండి. రెడీ, స్టార్ట్ చేయండి. ఇప్పుడు రాబోతోంది బుల్లి పాప గీతా సింగ్. Zumba hey, hagumba hey, ya zumba hey, agumba hey, ya zumba hey, hagumba hey, hi go, hey, zumba hey, hagumba hey, ya zumba hey, agumba hey, ya zumba hey, hagumba hey, hi go, hey. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. చలి చంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది. వయసాగనిది వేగినది సరసములోనా, చలిదాగనిది రేగినది సరసకురానా. కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. చలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది. అందిస్తున్న వగరే చిరు చిగురే తొడిగే, చిందిస్తున్న సిరులే మగ చిరులే అడిగే. రమ్మంటున్న ఎదలో తుమ్మెదలే పలికే, చుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే. గలగలమని తరగని కల కదిలిన కథలివిలే, కలకలమని కులుకులాలు కలుగని చిలికిన సుధలివిలే. చెలువను గని కలువల చెలువును గని నిలువని మనసిదిలే, అలు పెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. తలపడకిక తప్పదులే. ఇప్పుడు బుల్లి పాప గారు ఓటు అడుక్కుంటారు. ఏంటి అడుక్కుంటున్నారంటారు? మా ఊరు వచ్చి మీరు. మా ఊరేంటి? కాలు తిరిగిపోయింది, ఫ్రాక్చర్ ఇక్కడ. కాలే కదా. కాలే కదనా? ఏంటిది? వాచ్మెన్ చూడండి, కాలు కదా, 2 ముక్కలైంది. అది డాన్సా? ఆ డాన్స్ ఏంటి? ఇలా వేయడం ఏంటి, లాగడం ఏంటి, ఏంటది? నా మీద చెయ్యేశారు. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అసలే నేను వచ్చాను ఇక్కడ అబ్బాయిల కోసం. బుల్లి పాప సో చూస్తున్నారు పొద్దు నుంచి ఎంత కష్టపడిన పనులు చేస్తున్నాను నేను. మీ అందరు నన్ను ఏది సంబంధాలు పెళ్లి చూపులే కాదు, ఓట్లు కూడా వేసి గెలిపించండి. అర్థమైందా? మీరు కనుక నన్ను ఓటు వేసి గెలిపించాలి అంటే ZTTN టైప్ చేసి స్పేస్ ఇచ్చి C 57575కి SMS పంపించండి. బై గైస్, మిస్ యూ. మొత్తానికి ముగ్గురు బంజారా డాన్సులు భళా అనిపించారు. ఉదయం నుండి వీరిని గమనించిన తాండావాసులు ఎవరికి ఓటేస్తారు, ఎవరిని కార్తీకా షాంపూ తెలుగమ్మాయిగా గెలిపిస్తారో చూడాలంటే ఓటింగ్ మొదలెట్టాల్సిందేగా మరి.
కార్తీక షాంపూ తెలుగు అమ్మాయి. అడ్డెడ్డెడ్డెడ్డే, ఎంత టఫ్ కాంపిటీషన్ అంటే చాలా మార్జిన్ లో అందరూ ఓట్లు గెలుచుకున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిలో 323 ఓట్లతో 3వ స్థానంలో ఉన్న అమ్మాయి ఎవరంటే ఎవరు? బుల్లి పాప. ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి 352 ఓట్లతో ఎవరు? చిన్న పాప లేక పెద్ద పాప? ఇవాల్టి ఎపిసోడ్ కార్తీక షాంపూ తెలుగమ్మాయి 352 ఓట్లతో అష్మిత. Congratulations. Thank you. చప్పట్లు. Thank you. నాకు ఓపించినందుకు thank you. అష్మిత అమ్మ ఊరి తరఫు నుంచి ఒక చిరు కానుక. మళ్ళీ వచ్చే వారం కార్తీక షాంపూ తెలుగు అమ్మాయిలో ఇంకో 3 అమ్మాయిలతో మీ ముందుకు వస్తాడు మీ కౌశిక్ గారు. Until then, take care. Thank you.